వర్షపాతం నమోదు కానందున పంటలు నష్టపోయే ప్రమాదం ఉందని ఏఐకేఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దేవిదాస్ అన్నారు. ఆయన సంఘ నాయకులతో కలిసి పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఇక రైతుల ఇబ్బందులను ప్రభుత్వం దృష్టిలో ఉంచుకుని తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటల వైపు ప్రోత్సహించాలన్నారు. ఇందుకు ఎకరాకు 8,000 ప్రోత్సాహక సాయం అందించాలని కోరారు. ఎలినో ప్రభావంతో రైతులను కాపాడాలి. ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసే రైతులకు ఎకరానికి 8,000 రూపాయలు ప్రభుత్వ ఆర్థిక సాయం అందించాలి. తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఎలినో ప్రభావంతో ప్రత్యామ్నాయ పంటలు వేసే రైతులను ఆదిలాబాద్ జిల్లాలో గత జూన్ జూలై మాసంలో వర్షపాతము తక్కువ నమోదైంది. దీనివల్ల రైతుల పంటలు కూడా నష్టపోయే అవకాశం ఉన్నది. ఈ సోయా పంట కానీ పత్తి పంట కానీ అన్నీ సరిగా మొలవలేదు. చాలా రైతులు ఇబ్బందులు ఉన్నారు. కాబట్టి ప్రభుత్వము వెంటనే ఈ తక్కువ నీటితోని పండించే పంటలని ప్రత్యామ్నాయ పంటలకు మెట్ట పంటలకు ఎకరానికి 8,000 రూపాయలు ప్రోత్సాహంగా ఇచ్చి రైతులని ఆదుకోవాలని మేము తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర వ్యాప్తంగా మెమోరాండాలు ధర్నాలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు మన ఆదిలాబాద్ జిల్లా శాఖ నుండి మేము కలెక్టర్ గారిని వ్యవసాయ శాఖ అధికారులను డిమాండ్ చేస్తున్నాం. ఏంటంటే వెంటనే ఒక శాస్త్రీయమైన ప్రణాళిక తయారు చేసి ఈ ప్రత్యామ్నాయ పంటలు ఎవరైతే సాగు చేసుకుంటారో ముఖ్యంగా పెసర కానీ మినుము కానీ బొబ్బర్లు కానీ తక్కువ నీటితో సాగయ్యే పంటలు రైతులు ముందుకు వాళ్ళని ప్రోత్సహించాలి. మళ్ళీ ఈ వివిధ రైతు వేదికల ద్వారా వివిధ గ్రామ పంచాయతీలలో రైతులకు అవగాహన కల్పించి ప్రత్యామ్నాయ పంటలు వేసుకునే విధంగా ప్రణాళికలు తయారు చేయాలి. కాబట్టి వెంటనే ప్రభుత్వం దీనిపైన దృష్టి సారించాలి. చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఇప్పటికే నకిలీ విత్తనాలు నకిలీ పురుగు మందులతోని రైతులు నష్టపోయి ఉన్నారు. కాబట్టి వెంటనే రైతే వెన్నుముక్క అంటున్నారు, రైతే రాజు అంటున్నారు. కానీ రైతుల్ని ప్రభుత్వం ముందుకు వచ్చి ఆదుకోవాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. అట్లనే ప్రత్యేకంగా కలెక్టర్ గారు చొరవ తీసుకొని మంచి ప్రణాళిక తయారు చేసేసి రైతులకు ప్రయోజనాలు చేకూర్చాలని రైతులను ఆదుకోవాలని